హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇలాంటి రీల్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసాను. సేమ్ ఆ టైప్ లో నేను కూడా చేశాను, కానీ సాంగ్ చేంజ్ చేశాను. మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ తో ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి అండ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి, ఒకసారి డెమో చూడండి. ఏదో అలజడే నన్ను పిలిచి కళ్ళేదా నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు సాంగ్ తో ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను అండ్ వాట్సాప్ ఛానల్ కూడా పెడతాను. మీకు వీలుంటే చెక్ చేసుకోండి. చెప్పాను కదా, మీరు కూడా మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా వేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అకౌంట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ పని చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ మీరు ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఓకేనా? గర్ల్ అయినా సరే బాయ్ అయినా సరే ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో ఇవ్వండి. ఫస్ట్ గర్ల్ అయినా సరే బాయ్ అయినా సరే ఫోటో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గర్ల్ అయితే గర్ల్ అని పెట్టుకోండి, లేదంటే బాయ్ అయితే బాయ్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఇలా మీకు రాకపోతే ఒక 3 to 4 times ట్రై చేయండి. ఓకేనా? ఇలా వస్తుంది. తర్వాత ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే నా వాట్సాప్ ఛానల్ ఉంది అండ్ టెలిగ్రామ్ కూడా ఉంది, లేదంటే ప్లే స్టోర్ కూడా ఉంటుంది, మీరు అకౌంట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన కట్అవుట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఎరేజ్ అండ్ రీస్టోర్. గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఉంటాయి. మీరు మీ 2 fingers తోటి ఇలా చిన్న వేసుకోండి ఫోటోని. ఓకేనా? ఇలా చిన్న వేసుకోండి. ఇక్కడ మీరు రీస్టోర్ మీద క్లిక్ చేయండి. గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసి మనకు ట్రైన్ కావాలి అండ్ పర్సన్ కావాలి. ఓకేనా? ఈ గ్రీనరీ నాకు అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫింగర్ తోటి ట్రైన్ మీద ఎరేజ్ చేయండి. ఇలా మీ ఫింగర్ తోటి తింపండి. ఓకేనా? ఇలా దింపితే మీకు ఇలా అనేది కొద్దిసేపు లోడ్ అయ్యి ట్రైన్ వస్తుంది. ఇలా మనకు గ్రీనరీ వస్తే ఇక్కడ ఎరేజ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. రెడ్ కలర్ మీద క్లిక్ చేసి ఇలా మీ 2 fingers తోటి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా ఎరేజ్ చేసి ఇలా నండి, ఇలా అంటే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అది ఓన్లీ మనకు ట్రైన్ పర్సన్ కావాలి కాబట్టి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, పర్ఫెక్ట్ ఉంది. తర్వాత పైన రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి, మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని డిలీట్ చేయండి. తర్వాత కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసండి. కొంచెం మీ 2 fingers తోటి ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఫోటో మనకు బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. సెర్చ్ చేసినా మీకు వస్తుంది ఎక్స్పోజర్ అని. ఓకేనా? ఎక్స్పోజర్ని కొంచెం ఇలా పెంచుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్. సో ఒకసారి అయితే చూసుకోండి లాస్ట్ వరకు. చూసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ సాంగ్ మీకు నచ్చకపోతే ఫస్ట్ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ కింద సాంగ్ ఉంటుంది. సాంగ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ లిరిక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ కూడా ఉంటాయి. మీరు ఇలా ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ అయిపోతుంది ఒకటి. తర్వాత మిగతా అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని అయితే ఉంటాయో అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మొత్తం లిరిక్స్ టెక్స్ట్ లేయర్స్ అన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? స్టార్టింగ్లో ఒకటి మాత్రం ఉంచుకోండి. స్టార్టింగ్లో ఒకటి ఉంచుకోండి. మిగతా అన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఆడియో మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన నేమ్ ఉంటుంది. నేమ్ కట్ చేసేసుకోండి. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి సాంగ్ వినండి ఫస్ట్. ఓకేనా? స్టార్టింగ్ వెళ్ళి సాంగ్ వింటే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతున్నాయో, ఎక్కడి నుంచి ఎండ్ అయిపోతుందో. అంటే ఈ లిరిక్ ఇక్కడ వరకు ఉంది, ఈ లిరిక్ ఇక్కడ వరకు ఉంది అని మీకు తెలుస్తుంది కదా. మీరైతే ఫస్ట్ ఇలా వినండి. విన్న తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో లిరిక్స్ అక్కడ ఈ టైం లైన్ పెట్టుకున్న తర్వాత అక్కడ పెట్టుకొని మీ ఫింగర్ తోటి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే టైం లైన్ మీద ఇలా రెడ్ మార్క్ పడిపోతుంది. ఓకేనా? ఇలా ఫస్ట్ అయితే మీరు సాంగ్ వినండి. ఎక్కడి వరకు ఉంది సాంగ్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఫస్ట్ పెట్టుకోండి. మొత్తం సాంగ్ మొత్తం విని ఇలా ఫస్ట్ పెట్టుకోండి. ఏ సాంగ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోరో ఆ సాంగ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకేనా? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఏదో అలా చేయడం సాంగ్ ఉంది, మీరు ఏ సాంగ్ అయితే టైం లైన్లో యాడ్ చేశారో ఆ సాంగ్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకేనా? ఏ బ్రౌజర్ అయినా సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదో సాంగ్ లిరిక్స్ అని టైప్ చేశాను. ఓకేనా? టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఇందులో మీకు నచ్చిన వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్ లిరిక్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి కావాలి ఏదో అలా చేయడే నేను అని ఉంది కదా. ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్ తోటి ఇలా కిందికి డ్రాగ్ చేసి మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఒక 2 lines అయితే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి. సాంగ్ కాపీ అయిపోతుంది.
అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంటుంది. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఇదంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అయితే సాంగ్ ఉందో ఇప్పుడు ఏదో అలా చేయడం ఉందిగా అక్కడ వరకు ఉంచుకొని ఎక్స్ట్రా లిరిక్స్ కట్ చేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బిట్ మార్క్ వరకు ఉంది కాబట్టి మనకు లిరిక్స్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ టైం లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోతుంది, ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో లిరిక్స్ ఉంటాయి కదా. ఓకేనా, ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా డూప్లికేట్ అయిపోతుంది. మీ ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేసి ఇలా సైడ్కు డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇలా ఇప్పుడు ఇక్కడ ఇంకో లిరిక్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఇదంతా కట్ చేసి వేరేది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంచుకొని ఎక్స్ట్రా లిరిక్స్ కట్ చేయండి. నిన్నే పిలిచాను ఉంది కదా, ఇది ఇక్కడ వరకు బిట్ మార్క్ వరకు పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. కాబట్టి ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైమర్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోతుంది. సో మీరు ఇలానే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ మీ ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేసి ఇలా సైడ్కి జరపండి. ఇక్కడ ఈ బిట్ మార్క్ నుంచి ఈ బిట్ మార్క్ వరకు ఉండాలి కాబట్టి ఇక్కడ టైమర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఈ లిరిక్స్ మొత్తం కట్ చేసి ఇంకో లిరిక్స్ యాడ్ చేయండి. ఎక్స్ట్రా లిరిక్స్ కట్ చేసేయండి. ఇలా మీరైతే లిరిక్స్ యాడ్ చేసుకోండి. సో ఇంతే, మీకు నచ్చిన సాంగ్ ఫస్ట్ అయితే సాంగ్ యాడ్ చేసుకోండి, తర్వాత వినండి. విన్న తర్వాత ఇలా టైం మీద ట్యాప్ చేస్తే ఇలా మీకు రెగ్యులర్ బీట్ మార్క్ పడిపోతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు సాంగ్ మొత్తం వినండి. విన్న తర్వాతనే ఇలా డూప్లికేట్ చేసుకుంటా లిరిక్స్ అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి, ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇంతే, ఇలానే మీరు డూప్లికేట్ చేసుకుంటా మల్టీ టైమ్స్ లిరిక్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనా? ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా, పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.